తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9వ తేదీన సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండనుంది. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ పనులు వేగవంతమయ్యాయి. ప్రస్తుతం విగ్రహం ఆవిష్కరించే స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9వ తేదీన సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండనుంది. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ పనులు వేగవంతమయ్యాయి. ప్రస్తుతం విగ్రహం ఆవిష్కరించే స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులను సీఎం రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో విగ్రహ ఆవిష్కరణ చేశారు. అయితే 9వ తేదీన మరి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు ఉంది. ఆ రోజున తెలంగాణ ఏదైతే ప్రథమ వార్షికోత్సవ సంబరాలు కూడా మరి ముగింపు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ బర్త్డే కూడా డిసెంబర్ 9వ తేదీన జరగనుంది. సో 9వ తేదీని ఆ ప్రాముఖ్యతను సంతరించుకొని అదే రోజున కూడా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకైతే ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇక విగ్రహ ప్రతిష్ట అక్కడే ప్రతిష్ఠించారు, విగ్రహాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ సచివాలయంలో. ఇక ఇప్పటికే ఆ విగ్రహం పై కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ మధ్య కొంత మాటల ఏదైతే వాగ్వాదం అయితే కొనసాగుతోంది. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నమూనాను ఇప్పుడున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేశారు. అప్పుడు గతంలో ఉన్న ఏదైతే మరి తెలంగాణ తల్లికి సంబంధించి అప్పుడు ఆ చీర రంగు ఎర్ర రంగులో ఉంది. అయితే ఇప్పుడు ఏర్పాటు చేసిన ఏదైతే ఇప్పుడు తాజాగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆ తెలంగాణ తల్లి ఆకుపచ్చ చీరలో ఉంది. మొత్తానికి ఈ రెండు విగ్రహాలు మరి మహిళా మూర్తులకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య అయితే మరొకసారి వివాదాస్పదమైన విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తానికి ఏదైతే ఆ తెలంగాణ లోగో కావచ్చు అలాగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తామంటూ కూడా సీఎం ప్రకటించడం కావచ్చు, ఆ యొక్క విగ్రహం సంబంధించిన రూపురేఖలు పూర్తి దశలో మెరుగులు దిద్దుకోవడం కావచ్చు. ఈ సందర్భంలో మరి 9వ తేదీన కూడా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కావచ్చు. సో మొత్తానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇక సోనియా గాంధీ పుట్టిన రోజున మరి ఇది ఏదైతే ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఉన్నాయో ప్రజా విజయోత్సవాల పేరుతో కూడా కాంగ్రెస్ గత కొంతకాలంగా కూడా అంటే 26 రోజులకు నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా మరి వేడుకలుగా నిర్వహిస్తున్నారు. ఇక 7, 8, 9 రోజులలో 3 రోజులు మరి ఆ ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలి. తెలంగాణ సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణలో ఉన్న పండుగలన్నీ కూడా మరి ప్రతిబింబించే విధంగా కూడా వేడుకలు నిర్వహించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇదే క్రమంలో అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొత్తానికి డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. సో 9వ తేదీన సోనియా గాంధీ బర్త్డే ఉంది కనుక ఆ రోజు ఆమె పుట్టినరోజును పురస్కరించుకొని మరి ఎప్పటికీ గుర్తుండేలాగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు చేసి 9వ తేదీన ఆవిష్కరించనున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఢిల్లీకి కావచ్చు
మరి సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీ అందరు కూడా ఆహ్వానం పంపించారు ఈ వేడుకల్లో పాల్గొనడానికి. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి మరి ప్రతిపక్ష నేతగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆహ్వానం పంపించడానికి మరి మంత్రి పొన్నం ప్రభాకర్ను కూడా పంపుతున్నట్టు చెప్పారు. సో ప్రజలు తమని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్ష అధినేతగా ప్రభుత్వాన్ని సలహాలు ఇవ్వండి, మరి తెలంగాణ ప్రజా విజయోత్సవాలలో పాల్గొనండి, తెలంగాణ తల్లి ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా పిలుపునిస్తున్నారు. సో మొత్తానికి 9వ తేదీ నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మరి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజలు ఇచ్చిన ఆ యొక్క పదవికి న్యాయం చేయాలి. సో ఇప్పటికే మరి బీఆర్ఎస్ కాంగ్రెస్లు మరి ఇండియా పాకిస్తాన్ లాగా కూడా శత్రులాగా మారిపోయాయి. కానీ కేసీఆర్ లాంటి అనుభవం ఉన్న వ్యక్తి మరి శాసనసభకు వచ్చి ప్రభుత్వానికి మరి ఆయన సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా కోరుతున్నారు. కేటీఆర్, హరీష్ రావులు మరి చేస్తున్న విమర్శలు కావచ్చు, వారు ప్రభుత్వంపై చేస్తున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో విమర్శలు అవన్నీ చిన్నపిల్లల మరి కొట్లాటల్లాగా ఉన్నాయి. సో మరి అనుభవం ఉన్న కేసీఆర్ ఖచ్చితంగా మరొకసారి తెలంగాణ అసెంబ్లీకి రావాలి. ఆయన ఆ సూచనలు సలహాలు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి. సో రానున్న రోజుల్లో మరి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తెలంగాణ అభివృద్ధి. అయితే ఇంతకు ముందు తెలంగాణ విగ్రహంలో ఏంటంటే మనకి ఎడమ చేతిలో బతుకమ్మ ఉండేది. ఇప్పుడు ఆ బతుకమ్మని తీసేశారు. బతుకమ్మ అనేది మన రాష్ట్ర పండుగ 2014లోనే దాన్ని రాష్ట్ర పండుగగా మార్చారు. అయితే ఈ నేపథ్యంలో బతుకమ్మని తీసేయడము, అలాగే ఇంతకుముందు ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం చాలా గ్రాండ్ గా ఉండేది, అంటే ఎక్కువ ఆభరణాలు అవన్నీ ఎక్కువగా ఉండేది, కిరీటం అవన్నీ ఉండేవి. ఇప్పుడు కొంచెం అయితే నిరాడంబరంగా కనబడుతున్నారు పచ్చ చీరలో. దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు? ఖచ్చితంగా మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఏదైతే తెలంగాణ తల్లికి సంబంధించిన మరి ఆ నమూనా కావచ్చు, ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేపు పొద్దున 9వ తేదీన విగ్రహావిష్కరణ చేయనున్న ఏదైతే ఉందో ఆ విగ్రహ నమూనా కొంత డిఫరెంట్గా ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో మరి తెలంగాణ తల్లికి శారీ కలర్ రెడ్గా ఉండి ఇప్పుడు తాజాగా మరి ఇప్పుడున్న ఏదైతే వైరల్ అవుతుందో అదొక పిక్చర్, దాంట్లో మరి గ్రీన్ శారీ ఉంది, చాలా సింపుల్గా ఉంది. దీంట్లో మరి రెండు భిన్నమైన ప్రభుత్వాలు కనుక అప్పుడు ఆ ప్రభుత్వం నచ్చి అలాంటి విగ్రహాన్ని వాళ్ళు ఎంపిక చేశారు, దాన్ని అప్రూవ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఖచ్చితంగా వీళ్ళు కూడా మరి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటి మార్పులు చేయడం అనేది ఆ ప్రభుత్వాలకు సంబంధించిన అధికారానికి సంబంధించిన అంశం కనుక మరి గతంలో గ్రాండ్గా ఉంది, అలాగే మరి ఇప్పుడు సింపుల్గా ఉందంటే ఇప్పుడు సింపుల్గా మరి చేయాలని ప్రభుత్వం భావించింది కనుక అందుకే సింపుల్గా తయారు చేశారు. సో మరి 9వ తేదీన ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత మరి ఆ విగ్రహం ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇప్పుడు మనం పూర్తిగా చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు వైరల్ అవుతున్నది ఏదైతే ఉందో మరి అది పూర్తిగా అధికారికంగా విడుదల చేసిందని మనం అనుకోలేము. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులంతా కూడా దానిపైన కూడా విమర్శలు చేస్తున్నారు, నెట్టింటా కూడా వైరల్ గా మారుతోంది. కానీ ఆ విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత మాత్రం పూర్తి రూపం మనం చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వైరల్ అవుతుంది, అది ప్రభుత్వం విడుదల చేసిందా లేకుంటే ఎలా బయటకు వచ్చిందా అనే దాని పట్ల మనం విమర్శలు చేయలేము కనుక సో అప్పటికి ఇప్పటికి మాత్రం కొంత సింపుల్ గా ఉన్నట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దిల్లీశ్వరి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.